మా అమ్మకు నేను మానసికంగా మాటిచ్చాను, నా వల్ల నీకు జన్మ లేకుండా ప్రయత్నం చేస్తానమ్మా. బాబా గారు మమ్మల్ని అందరినీ కూడా సేవా మార్గంలోనూ, సన్మార్గంలోనూ, ఆధ్యాత్మిక మార్గంలోనూ నడిపిస్తున్నారు. నిస్సహాయుని ఆదుకో, నిరాకారుని చేరుకో అన్న ఒక కాన్సెప్ట్తో స్వామి జ్ఞానప్రసన్న గారి మాటలు విని నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను మీ గురించి విన్నానండి, మీరు ఏది చేసినా మంచిగా చేస్తారంటే ఒకరు చెప్పడం ఎందుకు, నీకు నచ్చింది చేయండి అన్నారు. ఇవాళ మీ ముందున్న బాబా ఆయనే. సో 70 సంవత్సరాలు పైబడి నుంచే రిజర్వేషన్స్ అనే ఒక కాన్సెప్ట్. ఒక రాజ్యానికి సంబంధించినటువంటి రాజు ఇంకొక రాజ్యానికి సంబంధించిన రాజుని కలవడానికి వచ్చాడు. వచ్చినప్పుడు మధ్యలో ఉన్న వ్యక్తి పరిచయం చేస్తున్నప్పుడు ఆ రాజు, మా దేశంలో మేము ఇలా ఉన్నాం, అలా ఉన్నాం, ఇటు ఈ బెనిఫిట్స్ ఇస్తున్నా, ఆ బెనిఫిట్స్ ఇస్తున్నా, ఆ బెనిఫిట్స్ ఇస్తాను. అతనికి సిగ్గు లేదండి, అది ఒక రాజ్యమా? ఇంతమంది అడుక్కునే వాళ్ళు ఉన్నది రాజ్యం అవుతుందా? నా రాజ్యంలో పక్షి కూడా రాదు గింజలేద్దామంటే. వెస్ట్ బెంగాల్ ఆకలితో ప్రపంచంలోనే అత్యధిక దారుణమైన విపత్తు అది. దాదాపు 34 లక్షల మంది చచ్చిపోయారు. మీ దృష్టిలో అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి? మానవ సేవే మాధవ సేవ అంటే మిగతా జీవరాశులు ఎవరు చేస్తారు? కనుక జీవ సేవే మానవ ధర్మం మా కాన్సెప్ట్. కరోనా టైంలో అన్ని సేవల్ని మీరు దహన సంస్కారాలు చేస్తూ ఉంటారు, వేల సేవలు. ఎక్కడో ఒక వీడియో చూసి నేను కూడా ఒక రోజు మీతో ఉండాలి అని చెప్పి శ్మశానానికి వచ్చి ఒక రోజంతా ఉన్నాను. ఎక్కడ కూడా స్త్రీని ఆర్ లేడీస్ ని శ్మశానానికి కూడా రానివ్వరు. ఎక్కువ మారిన ఆస్తిలోనే భాగాలు చక్కగా ఉంటున్నప్పుడు తలకొరి పెట్టే విషయంలో ఆడామగ తేడా ఎందుకు వచ్చింది? తండ్రి చచ్చిపోయి పిల్లలు ఒక బయట నుంచి ఒకరిని డబ్బులు తెచ్చి తలకొరి పెట్టే పరిస్థితి అంటే అలిగిపోరు. కొడుక్కి పెట్టడమే ధర్మం అయితే ప్రతి భార్యాభర్తలకు ఒక కొడుకు పుట్టాలి. వాళ్ళు వచ్చిన ఆతృత ఉంది నాన్నయ్యప్ప. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ఎక్కి వాళ్ళ ఆనందం. ఇలాంటి కొన్ని వేలు. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. ధర్మాన్ని నేను రక్షించడం ఏంటి? అసలు సనాతనంలో ధర్మం అనేది ఇంకా నాకు తెలిసి దేవుడు అనేది కూడా లేదు. కాదా అల్టిమేట్ అనమాట. ఇంకా దాన్ని ఒకరు కాపాడేది ఏంటి? అమ్మ ట్రస్ట్ అని పేరు పెట్టారు. అండ్ మీరు అమ్మ గురించి చాలా ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు ప్రతి చోట కూడా. భూమి మీద ఎవరికైనా అంత సాహసం చేయగలుగుతారని అమ్మ గురించి చెప్పేది. ఎవరైనా, నేనే కాదు, మీరే కాదు, కవులు కానీ ఎవరైనా. అమ్మ చనిపోయి 20 ఏళ్ళు అయింది. కావాలని ఆమె గురించి కావాలని చెప్తున్నాను, ఇది చెప్పకూడదు అనమాట. కావాలని ఆమె గురించి నేను అప్పుడప్పుడు ఏడుస్తాను. నమస్తే బాబా గారు. మీ ప్రయాణంలో మాలాంటి వాళ్ళని చాలా మందిని గైడ్ చేసి ఉండొచ్చు, మాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది, వందల మంది ఉండొచ్చు. కానీ మా ప్రయాణంలో మీరు చాలా స్పెషల్. ఇప్పటికీ కూడా నేను 2019లో మిమ్మల్ని కలిశాను మొదటిసారి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలను ఎవ్రీడే నేను కానీ మా టీం కానీ చాలా 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 వాటిని వినియోగించుకుంటూ ఇక్కడి వరకు వచ్చాము. సో అదే జ్ఞానాన్ని మేము ప్రజల్లోకి కూడా తీసుకొని వెళ్దాం అనే దానికోసమే ఈ చిన్న ప్రయత్నం. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా చాలా చాలా థ్యాంక్స్. బాబా గారు, ప్రజెంట్ మా జనరేషనే కదా, అంతకుముందు జనరేషన్ నుంచి కూడా మన ఇండియాలో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ చదువుకొని అదర్ కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అవుతూ ఉన్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సెటిల్ అవుతూ ఉన్నారంటే ఎవరు పంపిస్తున్నారు? తల్లిదండ్రులు పంపిస్తున్నారు. అంటే ఇప్పుడు కూతురు అయితే ఆ తల్లి దగ్గర ఉండేది ఆల్మోస్ట్ ఒక 25 సంవత్సరాలు. తర్వాత భర్తతో వెళ్ళిపోతుంది. ఈ 25 సంవత్సరాలు కూడా ఇంటర్మీడియట్ అయిన తర్వాత లేదా బీటెక్ అయిన 21 సంవత్సరాలు అయిన తర్వాత ఎంఎస్కు దేనికి పంపిస్తున్నారు, వీళ్ళైతే అక్కడే సెటిల్ అయిపోతున్నారు. పిల్లలు ఆర్థికంగా ఎదగడం అనుకునే తల్లిదండ్రులే నిర్ణయం తీసుకుంటున్నప్పుడు అది పిల్లల్ని వదిలించుకోవడం అవుతుంది తెలియకుండా. ఆ బిడ్డలనే మమకారం పూర్తి స్థాయిలో ఆచరణలో లేనప్పుడు పిల్లలకేం అవసరం? పిల్లలు కూడా వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు అంటే మా అమ్మా నాన్న నా ప్రెజెన్స్ను కోరుకుంటున్నారు అని వాళ్ళకే లేదు, క్లియర్గా లేదు వాళ్ళకి. వెళ్ళరా జాగ్రత్తగా ఉంటూ, కొంచెం కష్టమైన మేము ఒక పార్ట్ టైం చేస్తా, లేకపోతే ఇల్లు అమ్మేద్దాం, స్థలం అమ్మేద్దాం అంటున్నారు, వెళ్తున్నారు. ఓకే, నేనేమంటున్నానంటే ఇక్కడ మనం భోజనం చేస్తున్నాం, ఈ శక్తితోనే నువ్వు ఫ్లై అవుతున్నావు. ఈ దేశంలో పురుడు పోసుకున్న తెలివితేటలు వేరే దేశానికి లక్షల కోట్లు సంపాదించే పెడుతూ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. వాళ్ళు నీకు 2 లక్షల రూపాయలు జీతం ఇస్తున్నారు, కానీ నీ మేధాశక్తి ద్వారా నెలకు 2 కోట్లు సంపాదిస్తున్నారు కదా.
ఆ 2 కోట్లు మేధాశక్తి ఎవరి ఆస్తి? భారతదేశ ఆస్తి. అది అలా కాదులే, ఇక్కడ ఈ 2 లక్షల రూపాయలు వచ్చే ఆలోచన ఇక్కడే చేద్దాము, లేదంటే ఇంకో మార్గం ఆలోచిద్దాము అని కొంత ఆలోచన చేస్తే అది అద్భుతమైన యుద్ధమే కదా మనకి. అది ఆన్సర్ గ్యారంటీగా దొరుకుతుంది. ఇప్పుడు ఎంఎస్లు ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయండి. ఒకప్పుడు బిఏ, ఆల్మోస్ట్ బిఏ చదివి ఆపే వాళ్ళు పెద్ద పెద్ద చదువులు అంటే అప్పట్లో. ఎస్ఎస్సి 10th క్లాస్ చాలా గొప్ప విషయం అప్పట్లో. ఇవాళ ఎంటెక్ ఇక్కడ ఉందిగా, ఎంబీఏ ఉందిగా, నువ్వు పీజీ చేయదలుచుకుంటే ఎంసీఏ ఉందిగా. ఏమిటి అంటే కాలంతో పాటు మనం కూడా విదేశాలకు కాలంతో పాటు కాలం మారుతా ఉంది అంటే కాలం ఎప్పుడు మారదు నాన్న, అది అబద్ధం. కాలంతో పాటు మన ఆలోచన విధానం మార్పు చేసుకొని మనం నిర్ణయం తీసుకుంటున్నాం. మీకు ఎక్కడ మీరు విదేశాలకు వెళ్ళే చదువులు మాట్లాడుతున్నారు, 2 పిల్లలు పుడితే వాళ్ళ అత్తమామల దగ్గర అమ్మా నాన్న దగ్గర ఒక బేబీ ఉంటారు, ఇంకో బేబీ హాస్టల్లో కానీ లేకపోతే కేర్ ట్రాక్టర్ దగ్గర ఉంటారు. వెళ్తా కోట్ల మంది ఫ్యామిలీస్లో మనం చూస్తున్నది. కన్నాను తల్లిదండ్రులు అయ్యాము అని సరిపుచ్చుకుంటున్నారు. చివరికి ఒకనాటికి ఈ పిల్లలు తల్లిదండ్రులు కూడా చనిపోతారు. ఎవరి నుంచి ఎవరు ఏమి పొందారంటే అది ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. కనుక విదేశాలకు వెళ్ళి చదవడం తప్పని ఎవరు చెప్పరు. విదేశాలకు వెళ్ళి ఎందుకు చదువుతున్నా, ఇక్కడ ఏమి లేదు నీకు. విదేశాలకు వెళ్ళి చదవాలనేది నిజంగా నీ టార్గెట్ అయితే అది తప్పు టార్గెట్. అది ఎంటెక్ చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తారండి, ఎంఎస్ చేస్తే 2 లక్షలు ఇస్తారండి. తేడా అదే. నీకు మిగిలేది 50,000 చివరికి 1,00,000 ఖర్చు అయిపోయింది అక్కడ. ఇక్కడ 50,000 ఖర్చు అవుతుంది, 50,000 ఎడు చూసినా నీకు అదే. కానీ అమ్మా నాన్న అనే ఆస్తి మన దగ్గర ఉంటుంది కదా. అక్కడ పిల్లలకి ఫోన్ చేస్తూ జలుబుతో మాట్లాడుతుంటే ఏమా బాగలేదంటే అవునమ్మా జలుబు చేసింది, ఇక్కడ అన్నం తినరు వీళ్ళు. ఇది ఇంత టార్చర్ అవసరం మనకి? దేశానికి సంపాదించిన మేధాశక్తిని మనం ఇంకో చోటకి చివరికి అడాప్షన్ కూడా కాదు, అది అమ్మేస్తున్నాం మనం. అంత అవసరం లేదేమో అనుకుంటే మనం అలతి వెళ్ళిన వాళ్ళు తప్పని మనం చెప్పం. కానీ అద్భుతమైన సర్వం అండి ఈ సృష్టిలో ఏది కావాలన్నా మీకు భారతదేశంలో ఉంది. ఈ సృష్టిలో ఎక్కడ మీరు చూసినా అన్ని ఉండే అవకాశం లేదు. అంతవరకు నేను ధైర్యంగా చెప్పగలుగుతా. అంటే ఎలాగో దేశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అంటే మన భారతదేశం యొక్క అంటే ప్రత్యేకత ఏంటి చెప్పాను కదా. ఇంకా అన్ని సర్వం ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ దేవుణ్ణి నమ్మేవాడికి ఆధ్యాత్మిక హిమాలయాలు ఉన్నాయి. నమ్మని వాడికి ఎంతో దారిద్ర్యం ఉంది. చక్కగా అతను అనుకున్న ఇది భూతదయ, నలుగురికి సేవ చేయాలి, ఇట్లా చేయొచ్చు. విద్యుత్ ద్వారా కానీ, వైద్యం ద్వారా కానీ, అన్నం ద్వారా కానీ ఇట్లా. ఒకవేళ మీరన్నట్లు యూత్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ తీర్చాలి, కంపెనీలు పెట్టదలుచుకున్నారు. భారతదేశంలో ఎంత కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి 2011 సెన్సస్ ప్రకారం 30 కోట్ల మంది ఆకలితో నిద్రపోతున్నారని చెప్తుంది భారతదేశం. నిద్రపోతున్న వాళ్ళు సుమారుగా 7,500 మంది రోజుకి చిన్నపిల్లలు ఆకలితో చచ్చిపోతున్నారని చెప్తుంది. మరి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు సుమారుగా ఒక స్టేటస్ ఉంది అంటే మీ జీతం మీ ఫ్యామిలీకి కాకుండా కొంచెం బాగానే ఉంది. ఒక చిన్న బిడ్డని చదువుకి అడాప్ట్ చేసుకోండి. అడాప్ట్ అంటే ఇన్ ద సెన్స్ మీరు ఏమనుకుంటున్నారంటే బయట వాడికి మనం దానం చేస్తున్నాం అంటున్నారు. అక్కడే మనం ఆగిపోతున్నాం. ఇప్పుడు మీ ఇంట్లో 4 ఉన్నారు, మీరు మీ సిస్టరు అమ్మ నాన్న. రోజు ఎంతమందికి వండుతారు అమ్మ అన్నం? 4కి కదా. అనుకోకుండా మీ ఫ్రెండ్స్ 10 మంది వస్తే ఇక్కడ 14 మంది వండుతున్నారు లేదా? 4కి వండడం అలవాటైన చెయ్యి మనసు 14 మందికి వండిందా లేదా? మరి అలానే మిమ్మల్ని ఎవరు చదివిచ్చారు అనేది ఒక్కొక్కసారి మీరు గుర్తు తెచ్చుకుంటే ఆ చదువు వాళ్ళకి ఎందుకు అందట్లేదంటే వాళ్ళు లేరు. మనకున్నారంటే అది మన ఆస్తే కదా. కనుక మన ద్వారా ఆస్తి వాళ్ళకి ఇద్దాం. మరి మేలు చేస్తున్నట్టంటే అది కూడా తప్పదన్నా. అదే అంటున్నాను, సేవ మేలు ఇలాంటి వద్దు నాన్న. అది మన బాధ్యత, ధర్మం, మనం చేసే తీరాలి. ఇప్పుడు నేను ఈ పాడ్కాస్ట్కి ఒప్పుకున్నాను. రేపు దీనివల్ల మీకు ఒక సబ్స్క్రైబర్ పెరిగి ₹1 ఆదాయం వచ్చింది అనుకున్నా. దీని గురించి నాకు నాలెడ్జ్ లేదు. నా వల్లగా మీకు ₹1 వచ్చింది. నా ₹1 వెనక్కి అడగను. ఎందుకు అడగను అంటే నువ్వు ₹1 తినాలనే నేను ఒప్పుకున్నది. పిల్లాడి మీద అభిమానంతో నేను ఒప్పుకున్నది. నాకు లాభం ఉంది. అయ్యప్ప హ్యాపీగా ఉన్నాడంటే నాకు లాభమే. నా లాభం నాకు వచ్చింది. కానీ అయ్యప్ప నోటీస్ చేయాల్సింది ఏంటంటే అయ్యప్పను ఇంకొకరు పాడ్కాస్ట్ అడిగినప్పుడు నాకేంటి లాభం అనకూడదు. కనుక మనం ఆల్రెడీ పొందే ఉన్నాం ఈ భారతదేశం నుంచి. అసలు రెండోది దేశం గురించి చెప్పమంటున్నారా? ఇక్కడ పుట్టాం కదా, ఇక్కడ చచ్చిపోతే బాగుంటుంది.
తేడా ఏంటంటే ఇన్ని కోట్లు అని లెక్క పెట్టలేనంత మంది మహాత్ములు తపస్సు చేస్తున్నారు ఇక్కడ. తపస్సు అనగానే మళ్ళీ మీరు ఆధ్యాత్మిక వెళ్ళబాకండి. భగత్ సింగ్ సాధువు కాదా? సామాన్య ప్రాణం ఇచ్చే తపస్సు అండి అది. కరోనా టైంలో నా పిల్లలు చేసింది తపస్సు కాదా? మన సేవకులందరికీ కూడా అందరికి తెలిసిన విషయం. బ్యాగులతోని అప్పుడు 2000 రూపాయల నోట్లు టర్నింగ్లో ఉండేవి. డబ్బిస్తున్నా నేను తీసేసేయండి, సేవకులు తీసుకోలేదు. మరి ఇది ఇలాంటి ఒక వాతావరణం అన్ని జన్మలకు రాదు కదా మనకి. అది నా అదృష్టం అంటున్నాను నేను. అది కనుక నేను ఇది కొన్ని నియమాలతో నేను నిలబడగలిగాను. ఇప్పుడు నేను ఒక కారులో వెళ్తున్నాను అనుకోండి, దానికి ఖరీదు ₹1,00,00,000 అనుకుందాం. వెంటనే ఫస్ట్ మీరు నోటీస్ చేసేది ఏంటి? బాబా చూడ్డానికి ₹40 మీటర్ ₹30 మీటర్ వేసుకుంటారు కానీ కారు బాగానే ఉందని. ఆ కారు నాది కాదని నీకు ఎప్పుడు బుద్ధి వస్తుంది? ఈ కారు ఎవరిదై ఉంటుందో అన్న ఆలోచన నీలో పుడితే ముందు అది పుట్టించుకో. నేను ₹1,00,00,000 కారు లేకనే నడిచేలే కానీ నీకు ఒరిగేది ఏం లేదు కదా. పాపం నేను అనుభవిస్తున్నప్పుడు శిక్ష నాకే, నువ్వేందుకు మధ్యలో వేలు పెడతావు? ఆశ్రమాల మీద దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మనం బ్రతుకుతున్నామంటే ₹1, కోట్లు వేల కోట్లు ₹1 బతుకుతున్నామంటే ఇంకా నువ్వు ప్రత్యేకించి కేసులు పెట్టి ఉరిసి ఇయ్యాల్సిన పనేలా. ఇవాళ నువ్వు చూస్తున్న నీచమైన జన్మలు తీసుకున్న పశుపక్షాలు అన్నీ కూడా ఆ కోవకు వచ్చిన వాళ్ళే. రేపు నేను కూడా అందులోనే ఉంటాను. నీకేలా? అందరికి నువ్వు నష్టపోయావా? చొక్కా పెట్టుకో, రోడ్డు మీద చొక్కా పెట్టుకో. నింద వేసి కాదు, ఆధారం చూపించి చొక్కా పెట్టుకో. ఎవరినైనా, నన్ను నిన్నాను కదా, ఎవరినైనా కానీ. ఇవాళ మనకి అది లేదు. భారతదేశం నాకేమిచ్చింది, భారతదేశం నాకు ఇచ్చిందంటే నీకేం లేదు చెప్పు. నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకుతున్నా, అంతకంటే ఆస్తి నీకు కావాలయ్యా? అవసరం లేదు. నా టిబెట్ వెళ్ళాను, బస్సులో ఎలా కూర్చోకూడదు వాళ్ళే చెప్తున్నారు. ఒక్క ఊపిరి ఎలా తీసుకోవాలని చెప్పలేదు, అంతే. అసహ్యం వేసింది అసలు. కట్టు బానిసలు అన్నట్టుంది. ఏమిటంటే అనుభవిస్తే తెలుస్తుంది. వెళ్ళి ప్రతి దానికి మానస సరోవరైన పాకన వల్ల స్నానాలు చేయడానికి లేదు, ఇప్పటికి స్టిల్ లేదు. అదేంటి? ఎవరేస్తుంది? కాలువ మీ ఇంటి మీద నుంచి కూడా వెళ్తుంది. ఇంటి మీద నుంచి వెళ్తుందంటే కాలం నీదేంటి? పొరల డబ్బులు అయితే అలాగా నీ భూభాగంలో ఉందని నీదేంటి? ఆకాశం నీ దగ్గర ఉందో నా దగ్గర ఉంది. నాకు నేనే సొంతం అనుకుని నువ్వు ఆకాశం యూజ్ చేసుకోదంటే ఎంత ఫులిష్గా ఉంటుంది అది. దీని గురించి ఎవరు మాట్లాడతారు? మాట్లాడితే స్పిరిచువాలిటీ అంటారు. స్పిరిచువాలిటీ అది ఓన్ ఆస్తి అది. అందుకనే నీటికి నింగికి లేని కులమతాల మైల ఇవన్నీ కూడా నీకు నాకు అని పెట్టుకుని కొట్టుకు సావాల్సిన అవసరం. మీరు గమనించండి నాన్న, సినిమా వాళ్ళకి రాజకీయాలకి చెప్పితే కులమతాలు మనందరం మానే ఉన్నాం. వాళ్ళిద్దరూ దీన్ని సెపరేట్ చేసి చూపిస్తూ వాళ్ళు బ్రతకడం కోసం మనందరం కొట్టు సెటరేట్ చేస్తున్నారు తప్పితే మరి ఏ రోజు మనకి బాగానే ఉన్నాం మనం. ఇప్పుడు సినిమాలు ఈ డీకులో ఈ మతం చెప్పకపోతే మనకేం తెలుస్తుంది? ఇప్పుడు ఈ ఓట్లు చివరికి సీట్లు కూడా దాన్ని బేస్ చేసుకుని నాకు ఇస్తున్నది. ఎవరెవరికి ఏది అవసరమో అలాగ వాడుకొని మనల్ని వాడుకొని వాళ్ళు బతుకుతున్నప్పుడు మనకి బుద్ధి ఉండొద్దు. మనకే లేనప్పుడు మనం ఏం చేస్తాం? అది ఇప్పుడు ఆశ్రమానికి డబ్బులు నేను ఎక్కడ ఉంటాను కదా, ఏ స్లిప్పులు ఇస్తారు, ఓట్లకి స్లిప్పులు ఉంటాయి కదా, దాంతోపాటు ఇంతమంది అని చెప్పేసి 2000 రూపాయలు అప్పట్లో నోట్లు వస్తాయి. తీసుకున్నారు వీళ్ళు ఆశ్రమంలో నేను లేనప్పుడు. ఇదేంటాను మామూలుగా నేను స్లిప్తో పాటు ఇచ్చేస్తారట. ఎవరిచ్చారో గుర్తుందట తెలుసు అంటే పిలిచి ఇచ్చేస్తే అంటే అదే అని అన్నారు. నేను నా తల్లి తండ్రిగా పుట్టానయ్యా, ఆ సంస్కారం నాకు కోట్ల మందిని బతికించే బలాన్ని ఇచ్చింది. ఈ నీచమైనది నాకు అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు తీసుకుంటున్నారు కదా 1000 కోట్లు, వీళ్ళు 100 కోట్లు తీసుకుంటున్నారు కదా, వీళ్ళు లక్షలు తీసుకుంటున్నారు కదా, నేను 1000 తీసుకుంటే తప్పు అన్న స్టాటిస్టిక్స్ నేను ఫాలో అయ్యాను అనుకున్న ఒకవేళ ప్రతిరోజు ఆశ్రమంలో నా బిడ్డలకు నేను విషపు కూడా పెట్టాలి. ఒకవేళ నిజంగా ఇబ్బంది అనుకున్నాం, చావు అనే ఒక కాన్సెప్ట్ ఉంది మాకు,
ప్రభుత్వానికైతే ఆత్మహత్య దానికి నిందలేస్తుంది. సన్యాసికి ఒక కాన్సెప్ట్ ఉంది, ఇచ్ఛామరణం. గవర్నమెంట్ ఒప్పుకోకపోవచ్చు ఇచ్ఛామరణం, ఆ చావైన దస్తాం కాబట్టి ఇలాంటి నీచమైన పనులు మాకు అవసరం లేదు. ఈ డబ్బు 2,000, 6,000, 10,000 కింద కాదు, ఎన్ని వేల కోట్లైనా ఆ డబ్బు అలాంటిదే. ఈ మాట ఎందుకంటున్నాను మీకు మాట చెప్తాను. మా అమ్మకి నేను మానసికంగా మాట ఇచ్చాను, నా వల్ల నీకు జన్మ లేకుండా ప్రయత్నం చేస్తానమ్మా. ఒకవేళ ఏదైనా నేను మైలు పడినా, ఏదైనా నేను ఒకవేళ నాకుగా నేను తప్పు, ఆ శిక్ష నేను అనుభవిస్తాను, కానీ నీకు మచ్చరానే ఉంది. ఎందుకంటే ఇది చిన్న మాట కాదు, అది జీవితకాలం శిక్షే మనకది. మన ప్రతి సందర్భంలో మీరు అనుభవించలేదు అయ్యప్ప. ఇప్పుడు ట్రస్ట్ అనే దాంట్లో మీరు చిన్న పసిపిల్లలు, మరి మీకైనా కష్టాలు ఉంటే మరి 3 దశాబ్దాలు నిండిన వాడిని నేను ఎంత అనుభవించుంటాను. చాలా. దేనికి అంటే నీకు బాధలు పెరుగుతున్నాయంటే నువ్వు కరెక్ట్గా ఉన్నావని అర్థం. కాముగా ఉండేవాడిని 7 సంవత్సరాలు వాడిని చేసుకుని ఎవరు టార్గెట్ చేయరు. కనుక నలుగురికి ఏదో చెయ్యాలన్న తృప్తి అనే లాభం మనకు ఉంది అంటే మనం ఈ కష్టం పడక తప్పదు. బాబా గారు, మీ దృష్టిలో అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి? ఒక మనిషికి స్పిరిచువాలిటీ ఖచ్చితంగా ఉండాలంటారా? స్పిరిచువాలిటీ అని మీరు ఇంగ్లీష్లో అడిగి వదిలేశారు. తెలుగులోకి వచ్చేసరికి దాన్ని మరి భక్తి అనుకుందామా, ఆధ్యాత్మిక అంటే భక్తికి ఆధ్యాత్మికతకి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు మీరు చెప్పిన గుళ్ళు, గోపురాలు, వ్రతాలు, పూజలు, అభిషేకాలు ఇవన్నీ కూడా భక్తి. ఒక సాధువును దర్శించడం కానీ ఇవన్నీ కూడా భక్తి. ఆధ్యాత్మికత ఇప్పటికి అంటే నా వరకు నేను చెప్తున్నాను, నేను దానికే నిర్వచనం ఇవ్వట్లా. ఇప్పుడు మామూలుగా ఏం మాట్లాడతారు, దీన్ని కంటిన్యూ చేస్తాను నేను. మామూలుగా ఏం మానవ సేవే మాధవ సేవ అంటారు. అంటే మనిషికి సేవ చేస్తే మా దేవుడికి సేవ చేసినట్లే అని. ఒకవేళ మీరనుకున్నది అయితే లెక్కలు ఏమైనా తేడా ఉండొచ్చేమో కానీ 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షలు కాదు, లక్షల రకాలు. అంటే కోట్ల 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 జీవరాశులు ఉన్నాయి, దోమ నుంచి మనిషి వరకు. ఇట్లా అందులో మనిషి ఒకటి. మానవ సేవ మాధవ సేవ అంటే మిగతా జీవరాశులు ఎవరు చేస్తారు? కనుక జీవసేవే మానవ ధర్మం మా కాన్సెప్ట్. ఏ జీవికైనా చివరికి అనుకుందాం, ఒకవేళ మేము వెళుతూ మా చేతిలోంచి ఒక ఫ్రూట్ బ్యాగ్ జారిపోయింది అడవిలో, మేము అడవులు తిరుగుతూ ఉంటాం, కూతురు సహజంగా తింటాయి. ఆకలేసి క్రూరముగా అయిన ఎలుగుబంటి పులి తిన్నా ఒకవేళ భూతదయ్యే అది. ఆకలి చూసే అన్నం పెట్టడం తప్పితే అది ఇంకో 10 మందిని తినేస్తుంది. అంటే ఏ భూమి మీద మనిషి తప్పితే వేరే ప్రాణిని హింసించే జీవం ఇంకోటి లేదు. ఆకలికి అన్నం తినడం తప్పితే అది హింస కాదు. ఇప్పుడు పులి ఉందండి, మన పెద్దది తీసుకుందాం. ఆకలి వేస్తుంది అయ్యప్ప, ఇంటికి వచ్చి అన్నం పెడుతుంది, పెడతావా? పోనీ నేను నా ఆకలికి నేను వండుకుంటాను, ఉద్యోగం అంటే ఇస్తావు పోనీ టీ కంపెనీలో. మరి ఏం చేయాలి? అది ఆకలి తీర్చుకోవాలి. దానికి ఉన్న విచక్షణ సెల్ఫ్గా హంట్ చేసి తినడం. హంటింగ్ ఇన్ ద సెన్స్ మనం వేట, జంతువు, ప్రాణం అనుకుంటాం మనం. ఆకలి తీర్చుకోవడమే ఇక్కడ కాన్సెప్ట్ అంతే. అందుకనే అంతకు మించిన విచక్షణ దానికి ఉండదు. ఒక ప్రాణం, అందులో చిన్న లేడి పిల్ల, దానికి తల్లి ఉంది, తల్లిని తినేస్తే పిల్ల ఎలాగ పాప, ఇవన్నీ ఈ విచక్షణ ఉండదు దానికి. కానీ ఆకలి తీర్చుకునే విచక్షణ దానికి ఉంది. అలాగా జీవసేవే మానవ ధర్మం. అలానే ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. ఎందుకు నాకు బాధ కలుగుతుంది ఆ మాటకి. ధర్మాన్ని నేను రక్షించడం ఏంటి? అసలు సనాతనంలో ధర్మం అనేది ఇంకా నాకు తెలిసి దేవుడు అనేది కూడా లేదు. అల్టిమేట్ అనమాట. ఇంకా అది దాన్ని ఒకరు కాపాడేది ఏంటి? దాన్ని మనం అనుసరిస్తే అది మనల్ని కాపాడుతుంది. అంటే నేను పిల్లలకు నేర్పడం, కొత్త ఒరబడి తీసుకురావడం కాదు. కొన్ని మాటలు వింటున్నప్పుడు మనకి దాన్ని అవమానిస్తున్నానేమో అనిపిస్తుంది నాకు. అందుకనే మానవ సేవ మాధవ సేవ అంటే మనిషిలోకి మాత్రమే దేవుడు నువ్వు చూడగలిగితే, ఒకవేళ ఆ మనిషితోనే కదా కొట్టుకొస్తున్నావు. సో నువ్వు ఎక్కడ కూడా మాధవుడి సేవ చేయట్లా, ఇంకెట్లా మాట్లాడతావు? అది రెండోది, ఇన్ని లక్షల కోట్ల రకాల జీవరాశులు ఉంటాడు కదా, ఎట్లా కుదురుతుంది?
నువ్వు పెట్టే పిండం తినాలని కాకు ఉండాలి. ఆ కాకిని ఎవడో ఒకరు పోషించాలి కదా. ఏముంది, చెట్లు ఉన్నాయంటే చెట్లు అన్నిటికీ చెట్లు ఉంటాయేంటి? ఒకప్పుడు యుగం ఇదేమన్నా? అడవిలో ఉన్నవాడికి చెట్లు ఉంటాయి. ఇవాళ అడవిలో ఉన్న కోతులే రోడ్ల మీదకి వస్తున్నాయి. కనుక భూతదయ అనేది మా వరకు చెప్తాం. ఇప్పుడు మేము ఆశ్రమం నుంచి చీమలకు వేస్తాం, పందులకి, చేపలకి మీ బయట ఉన్నాయి అట్టిన 230 లీటర్లు పట్టేది ఉంటుంది ఫుడ్. అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్తారు, రోజు 3 పూటలు వచ్చి తీసుకెళ్తారు. చేపలకి, పందులకి, కోతులు కానీ జనరల్గా మీకు తెలిసినవి. ఈ కుక్కలు, కోతులు, పిల్లులు, పక్షులు ఇవన్నీ మామూలుగా పెట్టేది. ఆవులకి గడ్డి, నీళ్ళకి ఇట్లా ఇవన్నీ. మనుషులకు అన్నదానం, చనిపోతే అంత్యక్రియలు, ఆ బాడీ తాలూకా వాళ్ళకి ఇక్కడ షెల్టర్ ఇవ్వడంతో కలిపి ఫోన్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి షెల్టర్ ఇచ్చి మైలని ఇప్పుడు అద్దెలలో బయట వేసేస్తారు కదా, దానికి వాళ్ళు మన దగ్గర ఉంటారు 15 రోజుల నుంచి 6 నెలల వరకు. అంతా కంప్లీట్ గా ఫ్రీ ఆఫ్ కాస్టే వెళ్తుంది. దేనికి అంటే నేను ఇందాలు అడిగాను మీకు ఆధ్యాత్మికత. నా దృష్టిలో ఇది ఆధ్యాత్మిక, నేను నమ్మిన సిద్ధాంతం ఇది. కొత్తగా నేనేం నిర్వచించట్లేదు, కానీ నాకు దీనివల్ల బాగుంది. ఇవి పెర్ఫెక్ట్ గా నేను చేసుకుని జర్నీ చేయగలిగితే పాపపుణ్యాలు నాకు అనవసరం అంటే. ఎందుకంటే ధర్మం అధర్మం తప్పితే పాపం పుణ్యం ఉందంటే నేనైతే కొంచెం దూరం వాటికి. కరోనా టైంలో అంటే మీరు శ్మశానంలో చాలా అనాథ సేవలను లేకపోతే అన్ని సేవల్ని మీరు దహన సంస్కారాలు చేస్తూ ఉంటారు, కొన్ని వేల సేవలని. సో ఆ టైంలో ఎక్కడో ఒక వీడియో చూసి నేను కూడా ఒక రోజు మీతో ఉండాలి అని చెప్పి నేను మన శ్మశానానికి వచ్చి ఒక రోజంతా ఉన్నాను. సో ఆ టైంలో అంటే ఒక డిఫరెంట్ విషయం నేను గమనించింది ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా చూడలేదు ఆ విషయం. ఎక్కడ కూడా స్త్రీని ఆర్ లేడీస్ని శ్మశానానికి కూడా రానివ్వరు. మీరు నాములే అంటే నాతో కూడా తలకొరి పెట్టించారు. వాళ్ళ కూతురు, ఒక పెద్ద ఆయన చనిపోతే వాళ్ళ కూతురుతో తలకొరి పెట్టించారు అనమాట. అంటే మామూలుగా ఇది ఇక్కడ విరుద్ధం కదా. సో దాని వెనకాల మీరు ఫాలో అయిన ఒక థింగ్ ఇందాక మీతో చెప్పాను నేను. ధర్మం అనేది నోటితో చెప్పేదో, పుస్తకాల్లో చదివేదో, ఎవరితో గురువు చెప్పితే వినోదో కాదు, మనకి తెలుస్తుంది క్లియర్గా. ఇప్పుడు ఒకప్పుడు భర్త చనిపోతే తనతో పాటు భార్య కూడా చనిపోవాలి అనేది సతీ సహగమనం నడిచింది అప్పుడు. కానీ భార్య కూడా చనిపోవాలని రూల్ లేదు. భార్యకి ఆప్షన్ ఇస్తారు, నువ్వు ఈ ఫ్యామిలీని నడపగలిగితే సరే, లేదు నిస్సహాయ స్థితి అయితే నువ్వు చనిపోయిన ఆప్షన్ తీసుకోవచ్చు అని. ఇవాళ అది క్రైమ్ అయింది. అది మనకి ఆడవాళ్ళు మగవాళ్ళు అంటున్నారండి. కొడుకుకైనా కూతురికైనా వాళ్ళ తల్లిదండ్రులా కాదా? తల్లిదండ్రులు. దిక్కుమాలిన ఆస్తిలోనే భాగాలు చక్కగా ఉంటున్నప్పుడు తలకొరి పెట్టే విషయంలో ఆడామగ తేడా ఎందుకు వచ్చింది? పురాణాలు ఈ పుస్తకంలో రాశారు, ఆ పుస్తకంలో రాశారంటే నేను చెప్తా, గరుడ పురాణాల క్రియలుగా ఆడవాళ్ళు కూడా పెట్టవచ్చు అని ఉంటుందని నేను ఒక మాట చెప్తాను అనుకుందాం. ఒకవేళ పెట్టకూడదు అని ఉంటే పెట్టకూడదా? పెట్టొచ్చు ఉంది కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడాలా? ఆ కుటుంబంలో కొడుకే లేడు, ఉన్నదే కూతురు, బంగారు లాంటి బిడ్డ, తల్లిదండ్రులను ఎలా తీర్చుకుని ఎదురు చూస్తుంది సంస్కారంతో. ఉంటుండగా ఎవరో నాబోటోడుతోనో లేకపోతే 100 రూపాయలు బయట నుంచి అనాథం తెచ్చుకొని తలకూరి పెట్టించడం ఏంటి? ఇది అవమానం కదా సొసైటీకి. మీరన్న దేవుడు, శాస్త్రం, పురాణం, వేద వీటన్నిటికీ అవమానమే కదా. ఒకవేళ ఆ ఆడపిల్ల కూడా నేను నా తల్లిదండ్రులు పెట్టనండి, వాళ్ళంటే నాకు నచ్చదు, శ్మశానం అంటే నాకు భయం అని తన దూరం అయితే అప్పుడు నువ్వు ఆలోచించి, అసలు నువ్వు దూరంగా ఉండి నీకు అర్హత లేదంటే వీళ్ళెవరని చెప్పడానికి? తల్లిదండ్రులు రుణం తీర్చుకునేది నాకు తెలిసి ఎవరికి కొడుకైనా ఉండే అంటే చివరికి అదే కదా అవకాశం. అలాంటిది కూతురుని ఎందుకు వీళ్ళు దూరం పెడుతున్నారంటే, ఒకవేళ అనుకుందాం ఆడపిల్ల సెన్సిటివ్ కాబట్టి, సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి మగవాళ్ళలో కూడా తండ్రి చచ్చిపోతే కొడుకుని తలకొరి పెట్టమంటే కోడలు గర్భిణీగా ఉందని పెట్టనవరు, లేకపోతే ఈ పెట్టే ఆయనకి తండ్రి ఉంటే పెట్టనవరు. నీకు తండ్రి ఉన్నాడు కదా తలకొరి కొడుక్కి పెట్టడమే ధర్మం అయితే, నిజంగా వేదం భగవంతుడే నిజంగా చెప్పింది అయితే, ప్రతి భార్యాభర్తలకు ఒక కొడుకు పుట్టాలి, ఈ కొడుకు కంటే ముందు వాళ్ళు చనిపోవాలి. అంటే నేననేది సత్యం అయితే అయ్యప్ప, ఎన్ని యుగాలైనా ఏ ప్రాంతమైనా ఒకేలాగా ఉండాలి. నీకు లేకపోతే వీళ్ళకి లేకపోతే ఆ కమ్యూనిటీకి ఎలాగని కుదరదు. అది మాకెందుకు కొంచెం బాధ అనిపించింది ఆ విషయాలన్నీ కూడా. అందువల్ల ముందుకు వచ్చే వాళ్ళందరికీ కూడా మేము
ఎవరిని బలవంతం పెట్టం. ఒకరోజు విదేశాల నుంచి వచ్చారు 3 పిల్లలు, సౌత్ ఆఫ్రికా నుంచి అనుకుంటారు, ఆడపిల్లలు. అవకాశం ఉంటే ఈ బయట వెయ్యండి. వైశ్యులు వాళ్ళు. ఓకే. అప్పుడు చాలా శవాలు, 60-70 శవాలు వరుసగా ఉంటే అందులో వచ్చి వేరుకోవడం ఎవరి శవం మరి తెలియదు కదా పాపం. ఇది మా శవాన్ని నోటీస్ చేస్తే పక్కకి తీసాము. తీస్తే వీళ్ళ తరఫున ఒక బంధువు, అమ్మ మరి తలపేరు ఎవరు పెడతారంటే మరి మా పిల్లలు అన్నారు, బాబా గారు పెడతారంటే నాకు చూపించారంటే లేదండి మేము వైశ్యులే పెట్టాలి. బలేంటి వాళ్ళంటే ఎవరుంటే వాళ్ళతో పెట్టిస్తామంటే ఆయనకి ఎవరు లేరు, ఉన్నది 3 కూతుర్లే అని ఎవరైనా ఉంటే చూడండి, ఇక్కడ గాంధీ పార్క్ అని ఉందండి అక్కడ ఉంటారు, తలకొరు పెట్టే వాళ్ళు తెచ్చుకోండి, మీరు వెళ్ళి తెచ్చుకోండి అంటే వెళ్ళాడు. అయిపోయింది. తర్వాత ఈ 3 పిల్లలు రక్తం వస్తుందన్న ఎంత ప్రేమిస్తున్నారో ఆ తండ్రిని. అది మీకు వీడియో కూడా ఉంది బహుశా. వచ్చారు తర్వాత సరే ఇంక నేను పెట్టడానికి సిద్ధపడ్డాను. ఆయన కొట్టలేదంతా ఆయన్ని, నేను అనకూడదు ఆ మాటలో. బాధ అసహ్యం వేసింది. వాళ్ళు బయట కూడా మళ్ళీ తండ్రి చచ్చిపోయి పిల్లలు ఒక బయట నుంచి ఒక డబ్బులు తెచ్చి తలకొరి పెట్టే పరిస్థితి అంటారు, నలిగిపోరు. పెడుతున్న క్రమంలో ఎవరు మాట్లాడుతూ మా పిల్లలు ఎవరు అన్నారు, అమ్మ మీరు పెడతారంటే ఆడవాళ్ళు పెట్టవచ్చా అన్నారు. అది నాకు వినపడింది. నాన్న మీరు పెడతారంటే వాళ్ళు వచ్చిన ఆతృత ఉంది నాన్న. అయ్యప్ప ఎంత మురిసిపోయానో. 3 పిల్లలతో నేను పెట్టించాను. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ఎక్కి వాళ్ళ ఆనందం. ఇలాంటివి కొన్ని వేరు నేను ఎంత అనుభవించి ఉండాలి సమాజంలో. ఏంటి నువ్వు పుస్తకం చూసి ప్రవచనం చెప్పేది, పుస్తకం చేసి మాటలు శాస్త్రం వేదాన్ని భూమి మీద ఎవరైనా గౌరవించే తీరాలి. పరిస్థితులకు అనుకూలంగా కూడా మీరు సొసైటీలోకి వచ్చి చూడండి. అలాంటి వాళ్ళతో కొన్ని ఎక్కడ వరకు ఎందుకు ప్రస్థానానికి మీరు వస్తే ఒకవేళ నా దగ్గర ఉన్న సేవకుల ఆడపిల్లలు 100 మంది శవాన్ని పట్టడం, తలకొరివి పెట్టడం, అస్థికలు కలపడం, ఆ భస్మాన్ని కలెక్ట్ చేయడం అన్ని వాళ్ళు చేస్తారు. రోజులు పసిబిడ్డను తీసుకొని శ్మశానానికి వస్తారు. వాళ్ళపై బాగానే ఉంటున్నారుగా. నువ్వు అనుకున్న శ్మశానంలో దయ్యాలు ఉంటే వాళ్ళు పట్టుకొని ఎప్పుడు పీకేసేవుగా. ఎవరినో భయపెడితే వాళ్ళు మీరు మమ్మల్ని భయపెడుతున్నారు. భయానికి నెంబర్ 1 కారణం భయం తప్పితే శ్మశానాలు శవాలు కాదు. కనుక ఆడవాళ్ళతో పెట్టించామంటే మీరు చూశారు కదా, మీరు అదృష్టవంతులు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ దిక్కుమాలిన రూల్స్ పెట్టుకొని మీరు కూడా అలా ప్రవర్తించబాకండి. ఒకవేళ మీకు నేను నచ్చకపోవచ్చు, ఆ క్షణాన ధర్మం చూడండి. ఒకవేళ మీకు పెళ్ళి అయితే మీ భార్య దీనికి వ్యతిరేకత కావచ్చు. ఇలాంటి 4 వీడియోస్ చూపించారు, ఆ బిడ్డని కొంచెం మార్చండి. ఎందుకంటే మార్పు మనం స్టార్టింగ్ లో జరగాలి, మన దగ్గర జరగాలి. అవసరం కదా ఇవాళ. రెండోది ఇవాళ అన్నింటిలో ముందుకున్నారు కదా. ఆడ మగ అంత్యక్రియలకు ఆడ మగ ఏంటండి అసలు? ఇద్దరికి తల్లిదండ్రులే కదా వాళ్ళు, ఆడగానే మగ్గాని. మరి ఎందుకు ఇందులో ఆస్తిపాస్తులు మీరు కొట్టు సావండి. అది బయట భౌతిక ప్రాపంచికం. అది నాకు అవసరం లేదు. అది ఒక్కొక్క 4 యుగాలు అయితే మళ్ళీ ఆ రూపాన్ని మళ్ళీ చూడగలుగుతారా వీళ్ళు? ఏదో ఒక కర్మ చేసి ఒక ₹1 కోటి పెట్టి వాళ్ళు రాత్రి దూరం పెట్టో గుడి కట్టితో అయిపోతుందా? అవకాశం ఉన్న కర్మ కదా అది. అంత్యక్రియలు ఇంక మళ్ళీ అయిపోయింది, అదే లాస్ట్. సో మేము దానికి రెస్పెక్ట్ ఇస్తాం. అది ఎవరెవరు ఎలా వాడుకుంటారు. బాబా గారు, ఇంకొకటి అంటే మీరు మధ్యలో కూడా దీని గురించి ప్రస్తావించారు. మీరు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ శ్మశానాల మీద అంటే ప్రతి ఊర్లో ఒకటి ఖచ్చితంగా ఉండాలి అని చాలా శ్మశానాలు మీరే దగ్గరుండి కట్టిస్తున్నారు అని విన్నాము. అంటే దాని గురించి ఏమైనా చెప్తారు? మీ ఊర్లో మీరు అద్దెకి ఉంటారు, అద్దెకి ఉంటున్నారంటే ఆ ఇల్లు మీది కాదు. దాని తగ్గ ఓనర్కి మీరు బాడుగు చెల్లిస్తారా లేదా? అద్దిస్తారా లేదా? ఇస్తాం. మీరు ఉంటున్నంతకు గాను బ్రతికినంత కాలం దానికి అద్దె కడతారు. లేదా డబ్బు బాగా ఉంటే కొన్ని లక్షల కోట్ల ఖర్చు పెట్టి ఒక ఇల్లు కట్టుకుంటారు కదా. మరి శాశ్వతంగా మీరు ఉండాల్సిన ఇల్లు అనే శ్మశానానికి ₹1,000 డొనేట్ చేసుకొని, అంటే గ్రామంలో ఉన్న ఆ 200-300 మంది ₹1,000 డొనేట్ 5-6 లక్షలతో ఒక ఇల్లు కట్టుకోకూడదు? మరి రేపు ఎక్కడ ఉంటారు మీరు? గ్యారంటీగా వదిలే వాటికి ఏమో కోట్లు ఖర్చు పెట్టి లక్షలు రెంట్లు కడుతున్నాం.
కంపల్సరీ అయ్యే ఇల్లులకు మాత్రం ఇదే చెప్పట్లా, అలాగ భయపెట్టి వదిలేసింది సొసైటీ జనాల్ని. ఇప్పుడు నీకంటూ శాశ్వతంగా ఒక ఇల్లు అంటూ ఉండదు కదా, శ్మశానం కదా. ఖచ్చితంగా. అది నీకు కనపడకపోవచ్చు, తెలియకపోవచ్చు, కానీ చాలా చూసావు కదా. ఇప్పుడు మా నాన్న చనిపోయారు, శ్మశానానికి వెళ్ళాడు ఆయన. నా దగ్గర లేడు, నా సొంత ఇల్లు 4 కోట్ల రూపాయలు బంగ్లా కట్టుకున్నా, ఆయన లేడు అందులో. నేను రేపు గ్యారెంటీ నేను అక్కడికే వెళ్ళాలి. కొంచెం కామన్ సెన్స్ ఉన్నప్పుడు, అలాంటి శ్మశానం అనే నా లాస్ట్ ఇల్లు లేనప్పుడు నలుగురిని నేనే పోగు చేసిన అవసరం. పోగు చేసి మీరు తలా 1000, 2000, 10,000 ఉన్నవాడు ఉన్నట్టు ఒకటి కట్టుకుందాం మనం, అవసరమా కదా చెప్పు ఒక మాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనుకుందాం. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇప్పుడున్న, నేను ఏపీ గురించి మాట్లాడుతున్నాను, నన్ను చూసే అవసరంలా, ఆయనకి కొంచెం సర్కిల్ ఉంది కాబట్టి నన్ను నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఇలాగా ఆలోచన అయితే బాగుంది కదా. గ్రామస్తుల్లో కాస్త యూత్లు అంటే ఇతను ఫ్యాన్స్ ఉంటారుగా, రాజకీయం తీసేస్తున్న ఫ్యాన్స్ ఉంటారు కదా, కాస్త మీరు నిలబడి డబ్బులు ఎదరవద్దు నాన్న. నేను చెప్తున్నది అదే, ఏ ట్రస్ట్ కూడా అవసరంలా, గవర్నమెంట్ ఒక్క రూపాయి అవసరంలా. వ్యక్తులు చెప్పే మాటలు గౌరవించే వాళ్ళు వాళ్ళ కోట్లలో ఉన్నారు దేశం మొత్తం మీద. నా మాట మీరు గౌరవించరా? ఖచ్చితంగా. ఒక్కరున్నారుగా చాలు నా జీవితానికి. అలాగా ఉన్నారు. మీరు దాన్ని బయటికి 6 నుంచి 7 లక్షలు నాన్న వేయండి, బయట వేయండి. 6 నుంచి 7 లక్షలు గ్రామాల తల 100, 200, 1000, 2000 వేసుకుంటే డబ్బు వస్తే ఒక కిలిన్తో కూడిన పక్కా శ్మశానం. వర్షం వస్తే శవం ఆగిపోతుందండి కాలుతో. లోపలికి వెళ్ళాలంటే ముళ్ళులు, ఇష్టం వచ్చినట్టు పెంట, పాములు, లక్షల శ్మశానాలు దేశంలో. 1, 2 అయితే మనం వదిలేస్తాం. నీ సొంత ఇంటికి 1,000 రూపాయలు అంటే నువ్వు ఉన్న అద్దెంటికి సొన్న వేసుకున్నది కూడా 4,000 అవుతున్నాయి. 1,000, 2,000 కంట్రిబ్యూట్ చేయి. లేకపోతే ఒకవేళ నువ్వు ఏదో సేవ చేయి. బట్ నీ గ్రామంలో శ్మశానం ఉండాలని పూనెకు నువ్వు పెట్టుకో. తర్వాత దేవాలయానికి నువ్వు డొనేట్ చేయి. చాలా మార్పు గురించి నేను చెప్పట్లేదు నాన్న. కరోనా చూశారు కదా మీరు, శ్మశానాలు లేవు దహన సంస్కారం చేయడానికి. ఎందుకని? శ్మశానానికి స్థలం కేటాయించారు కానీ అందులో ఒక్క కిలిని కూడా లేదు, ఒక్క షెల్టర్ కూడా లేదు. ఇప్పుడు మీరు బొంగరాలు కూడా వచ్చారా, కరోనా టైంలో ఉన్నారన్నారు. మరి 100 శవాలు మెల్లాలో పేర్చి, ఓపెన్ మైదానంలో పేర్చి, ఒక 2 అడుగుల డిస్టెన్స్ లోనే, అది మీడియాకి కూడా వచ్చింది. అది ఆ ప్లేస్ ఉండబట్టే కదా. అసలు ఆ ప్లేసే లేదు. ఈ శవాలు ఏం చేయాలన్న? ఇవాళ ఎందుకు మనకు అంత పరిస్థితి? శ్మశానానికి ఆల్రెడీ స్థలం గవర్నమెంట్ కేటాయించింది, ఇంకా అది ఎవరు తీసుకోరు, అలాగే ఉంటుంది. ఎందుకు కేటాయించాం? అవి ప్రజలు వాడుకోలేనప్పుడు, ప్రాపర్గా అసలు వాడుకోలేనప్పుడు మనం బాధ్యత తీసుకోలే లేదా? సరే ఏంటి డబ్బు నీకు ఫండింగ్ లేదు, ఇలాంటి వాడికి ఉండదు కాబట్టి గవర్నమెంట్ దగ్గర వద్దు, అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్తే నా పిల్లలు ఒక పద్ధతిలో బ్రతుకుతున్నారు. ఏమిటంటే వాళ్ళకు ఇంత పర్సెంటేజ్ తీసేస్తారు. వాళ్ళు 10,000 కూడా వాడు 1,000 రూపాయలు తీస్తాడు, 2,000 తీస్తాడు. ఇంకా అసలు కొంతమంది అయితే 6,000 రూపాయలు తీస్తారు 10,000లో. ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్పారు, మేము 4,000లో బతికే అవకాశమైనా మీరు మాకు నేర్పించారు. 4 రూపాయలు కూడా అన్నానికి లేని వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళకంటే మా జీవితం గొప్పగా ఉంది, కనుక 50,000 మాకు వద్దు. 1,00,000 రూపాయలు 60,000 తీస్తున్నాడు. అమ్మా ట్రస్ట్ కాదు, వాడి పరిధిలో వాళ్ళకు ఉందా కదా, చదువుకున్నాడికి ఒక యాక్షన్ తీసుకోవడము ఏదో అట్లా. ఇంకా నేను ఇప్పుడు అన్నాను, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ గానన్నా ఒక 70-80 సంవత్సరాల కట్టుబడి ఉంటుంది. ఒకవేళ మీకు బాబాయ్ ఇది ఎలా కట్టాలి ఏంటంటే అవసరం లేదు. వాళ్ళ ఏ శ్మశానానికి వెళ్ళినా ఒక ఫోటో తీసుకుంటే మేస్త్రి అక్కడ చూస్తే కట్టేస్తాడు. 4 పిల్లర్స్ వేయడం, 4 గోళ్ళు, 2 అడుగులు లేపడం, డబుల్ స్లాబ్ వేయడం, అయిపోయింది అంతే. మధ్యలో 90,000 ఎడిక్షన్తో కలిపి కిలిన్ బీడిది నియర్లీ 1,000 కిలో వెయిట్ ఉంటుంది, అయిపోయింది శ్మశానం. దీన్ని మొత్తం కలిపి నేను చెప్తే అది 6-7 లక్షలు అవుతుంది. మీరు కొంచెం ఈ పాడ్కాస్ట్ ద్వారా రెండవది ఏంటంటే ఒక యుద్ధంలా మీరేం ఫైట్ చేయదు, ఒక రూపాయి ఇవ్వద్దు. నా ఎలాంటి బయట కానీ మీరు చూసిన వాస్తవాలు కానీ అవి నావేనికి ఏవైనా కానీ దాన్ని ప్రత్యేకించి ఒక వీడియో చేసుకుని రిలీజ్ చేయండి దయచేసి. అలానే మీరు కూడా ఆచరణలో పెట్టండి తప్పకుండా. ఇప్పుడు ఎగ్జాంపుల్, బాబా మా గ్రామంలో శ్మశానం లేదు అనుకుందాం, ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ల దూరం. అక్కడ ఒక్కసారి వస్తా మీ గ్రామం, మీ గ్రామస్తులందరూ నేను మోటివేట్ చేస్తా, నేను మాట్లాడతా. మీ గ్రామానికి ఫస్ట్ కంట్రిబ్యూషన్ నేనే ఇస్తా. దేశంలో మీరు ఎన్ని శ్మశానాలు చెప్పండి, అది 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000, 1,00,000 కాదు, ప్రతి శ్మశానానికి ఫస్ట్ నా కంట్రిబ్యూషన్ ఇస్తాను. నేను మాటిస్తున్నా మీకు, దిగమనండి వాళ్ళని. దూరంగా వెళ్ళి నేను కట్టలేను కానీ దగ్గర వ్యాఖ్యలుగా అయితే కట్టేంత వరకు కూడా నేను బతుకుంటే
నా సేవకులు కానీ పర్యవేక్షణ చేస్తారు. ఇప్పుడు అలాగే కదా చాలా కట్టినవి. ఇవాళ ఆ గ్రామానికి వాళ్ళ ఆస్తి ఏదే అంటే, ఒక పేరు చెప్పిన, రీసెంట్లీ ఒక 6-7 నెలలు అయింది ఓపెన్ అయ్యి, 30,000 మంది ఉన్నారు ఆ గ్రామంలో. 10,000 మంది. దాదాపుగా మల్టీ స్టోరైడ్ బిల్డింగ్స్, బాగా శ్మశానం లేదు. అందులో ఇప్పుడు మనం మోటివేట్ చేసాం, వాళ్ళే పెట్టుకున్నారు. ఇటు వెళ్ళంగానే పటపట వచ్చేసారు, 1,00,000 బిల్డింగ్స్ వాళ్ళు బ్రహ్మాండం కట్టుకున్నారు. 7,00,000 ఏమైంది అసలు, ఎండవాళ్ళలా ఉంటుంది. మంచి గ్రానైట్ అంతా అట్లా ఇట్లా వేసి ఒకటే చాలు, ఇంకేమొద్దు, మిగతావి ఏమీ వద్దు. ఇంకా నీకు దయ ఉండి ఇదైతే మీ ఆచార సాంప్రదాయాలకు ఆడపిల్లలకు గాజులు పూసలు తీసేవండి, ఆ చెత్త ఉండకూడదు. చెత్త అన్న మాట ఎందుకంటున్నారంటే నరకం అనిపిస్తున్నారు తీసేవాళ్ళు, నరకం అనిపిస్తున్నారు. ఇప్పుడు మనసుకి నచ్చినట్టే కదా ఏదైనా చేయాలి. ఆచార సాంప్రదాయం మనసుకు నచ్చకుండా పెట్టి జీవితకాలం శిక్ష వేస్తున్నావు. మా నిద్ర చేయాలి. రెండోది అద్దెలు రానివ్వరు. ఇప్పుడు నాకు సిటీలో ఉన్న నా బాడీస్కి వచ్చే, నాకు బాడీస్కి 365 రోజులు ఏదో 10-15 రోజులు మినహాయిస్తే నేను బాడీస్ చేస్తూనే ఉంటాను. ఇండియా మొత్తం కూడా బీహార్, ఒరిస్సా, యూపీ, ఎంపీ మొత్తం బాడీస్ మార్చురీ ద్వారా కానీ గవర్నమెంట్ ద్వారా నాకు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వలస వచ్చి ఉన్నారు ఇక్కడ చనిపోయారు. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎవరు రానివారు అద్దెలలో. వాళ్ళందరూ ఇప్పుడు నా దగ్గర ఎదురు బిల్డింగ్లోనే ఉంటారు. ఏమా కర్మ? చనిపోయిన వాడు చనిపోయాడు, వెళ్ళిపోయాడు. అతను తాలూకు అయినంతకు గానీ నేను నీ ఇంట్లో ఉంటే నీకు మైలా అని నువ్వు దాన్ని నమ్ముతున్నావంటే నిన్ను ఏ రకం కేటర్లో వేయాలి? రెండోది శవం అంటే మనిషి చనిపోతే అశుభం అంటున్నారు. వాళ్ళు ప్రపంచం మొత్తం చెప్తుంది, అది ప్రవచనాలు కాదు, ఇది ప్రపంచం మొత్తం అశుభం అని. ఒక నిదర్శనం చెప్తే బాగుంటుంది నాకు అశుభం. ఎలాగ అశుభం? ఇప్పుడు మా అమ్మ ఉందండి, మా అమ్మ నాకు ఈ సృష్టికి ఉన్న ఆదిశక్తి దేవత కంటే గొప్పది నాకు. నువ్వెవరు? నా తల్లి శవాన్ని అశుభం అన్నా నువ్వెవరివి? బాధ అది కూడా నా కుటుంబంలో 4-5 వరకు, అది కూడా 4-5 రోజులు లేకపోతే 10 రోజులు లేకపోతే అధికారం వరకు కొంచెం దుఃఖం, లేకపోతే ఒక 4-5 రోజులు లేకపోతే 4 నెలలు, అది నా కుటుంబం వరకే బాధ. ఈ మైల, ఈ కీడు, చెడు, భయం, అశుభం, చెత్త ఇవన్నీ ఎట్లా ఎవరికి? దేశానికి, ప్రపంచానికి కూడా అంటించారు ఈ దరిద్రాన్ని. అల్లాడిపోతున్నారు నాన్న. చచ్చిపోయిన మనిషి భర్త చనిపోయాడండి. ఇప్పుడు మీరు 8 o'clock భోజనానికి వస్తారు బాడీ తాలూకాలు అందరూ కూడా. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, నీకు ఒక అద్దిల్లు ఉంది కదా, ఇవాళ నా దగ్గరకు వచ్చి ఎవరో లేని వాళ్ళు తింటున్నారు కదా. నీకెంత పెట్టడానికి నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టం భావిస్తాను నేను, కానీ నువ్వెంత బాధపడుతున్నావు? ఏమా కర్మ? ఒక్క క్షణం ఎవరో చెప్పారని మైలేనందు వీళ్ళు బయటికి గింటేశారు కదా. ఇది నిజంగా ఇది సత్యం అయితే, ఒకవేళ భగవంతుడి మాట అయితే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలిగా. ఇది రెటమతంగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది, కానీ నేను అదే అంటున్నాను, 24 గంటలు సొసైటీలో బతికి మీరు మాట్లాడండి. చూసి పుస్తకం చదివి మీకు నచ్చిన స్వామీజీ చెప్పాడనో ప్రవచనకర్త చెప్పాడనో కాదు, అనుభవించండి. అది మా అమ్మ చచ్చిపోతే నాకు కదా బాధ, ఎదుటివాడికి ఎందుకు ఉంటుంది? వాడు ఎన్ని మాట్లాడతాడు, కానీ ఆ శవానికి దక్కవలసిన గౌరవం దక్కకపోతే నాకు తెలుస్తుంది ఆ పైన. శ్మశానం లేదు, ఏం చేయాలి? నేను గుంటూరు వచ్చిన కొత్తలో శ్మశానం మీకు 2 దశాబ్దాల నుంచి మినహాయిస్తే అన్ని ముళ్ళకంపులు కదా, మావులు, కట్టెలు కూడా అడితికెళ్ళి మేము బలబడితో తెచ్చుకోవాలి. మేము ఏ ప్రొవిజన్ లేదు. అలాంటి టైంలోనే మేము ఎక్కడ కూడా ఒక్క శవాన్ని కూడా మేము అగౌరవపరచలా. ఇంకా అంతకన్నా మనం ఏం ఇస్తానని ఆ పారిదేశ శరీరానికి? దాన్ని ఇవాళ నువ్వు మైల, అశుభం, భయం అన్నీ వదిలేస్తూ ఉంటే, ఇప్పుడు అంటే జనరల్గా మనం మాట్లాడుకుందాం. మా ఇంట్లో మా అమ్మ చనిపోయిన తర్వాత శ్మశానానికి తీసుకెళ్ళాను. శవం ఉన్నది ఒకవేళ శ్మశానం వెయ్యి అశుభం అయితే ఫస్ట్ నా ఇల్లే కదా చెడు. శవం ఇక్కడే కదా పుట్టింది, శవం ఆజ్యం పోసుకున్నది ఇక్కడే. మరి తర్వాత నేను బాగానే సంసారం చేసి పిల్లలని అంటున్నాను కదా ఇక్కడ. రేపొద్దు దాన్ని 2 కోట్లు కూడా అమ్మేస్తున్నాను. అంటే నీకు అవసరాలు తీర్చేదైతే నీ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తావు. అంటే కనీసం మనిషిలా కూడా మనం ఆలోచించట్లా. ఇప్పుడు నదిలో లక్షల కోట్ల ప్రాణులు చచ్చిపోతున్నాయి కదా, వేలల్లో మనుషులు కూడా సూసైడ్ కానీ వరదలు కానీ చచ్చిపోతున్నారు కదా, కానీ మనకి జీవనాధారం తాగుతున్నాగా. మరి శవం మైలా ఇదైనప్పుడు నీకు డైరెక్ట్గా
కనబడుతుంది. నీకు ఎంత ఫిల్టర్ చేసినప్పటికీ కూడా శవం అనేది నీకు చెడైనప్పుడు శవం అనే ఉనికి అక్కడ ఉంది కదా, మరి ఆ నీళ్లు తాగి బతుకుతున్నావు కదా, దాంతో అన్నం వండుకుని నేను బతుకుతున్నా కదా. నీ అవసరాలు తీర్చేది వాడికైతే నీకు ఇలాంటివి అంటావు. ఇది ఏదే దాని మిగతా అన్నది అదే. నేను దీనికి నేను వ్యతిరేకమే. అందుకని లోకానికి కాదు, నా వరకు నేను ఇలా ఉండాలనుకొని ఉంటున్నాను, అలాగే వెళుతున్నాను. నా దగ్గరికి వచ్చే వాళ్ళే వచ్చి నా నుంచి ఆ మేలు పొందుతున్నారు, చేసుకుంటున్నారు. బాబా గారు, ఇది మీరు ఖచ్చితంగా అంటే ఆన్సర్ చేయాలా? ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్. అంటే ఆల్రెడీ మీరు మధ్యలో చెప్తూనే ఉన్నారు, కాకపోతే మీ నోటితో దాన్ని చాలా క్లియర్గా సమాజానికి మేము చెప్పాలనుకుంటున్నాం. అమ్మ ట్రస్ట్ అని పేరు పెట్టారు, అండ్ మీరు అమ్మ గురించి చాలా ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు ప్రతి చోట కూడా. సో అమ్మ గురించి మీ ద్వారా వినాలనుకుంటున్నాం. భూమి మీద ఎవరికైనా అంత సాహసం చేయగలుగుతారని అమ్మ గురించి చెప్పేది. ఎవరైనా, నేనే కాదు, మీరే కాదు, కవులు కానీ ఎవరైనా. ఏమిటంటే ఎక్కడి వరకు అందుకు, అమ్మ చనిపోయి 20 ఏళ్ళు అయింది. మా అమ్మ కావాలని ఆమె గురించి, కావాలని చెప్తున్నాను, ఇది చెప్పకూడదు అన్నమాట, కావాలని ఆమె గురించి నేను అప్పుడప్పుడు ఏడుస్తాను. ఎందుకంటే పెంచిన విధానం భయం వేస్తుంది నాకు. అంతమంది పిల్లలు, 8 మంది పిల్లలు, నేను అష్టమ సంతానం, లాస్ట్ వాడిని. ఎంత ధైర్యంగా కూలి పనులు చేస్తూ ఆకలితోనైనా ఉంచింది. కానీ అమ్మ బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఎక్కడ అవకాశం వచ్చినా ఈ పాపిష్టి పని చేయకుండా, అది నేననేది ఆ కాలంలో చిన్న విషయం కాదు అది. ఇంకా అమ్మకి నిర్వచనం అంటే జనరల్గా మాట్లాడుకుంటే త్యాగము, ప్రేమ, ఇవన్నీ సహజంగానే తల్లి ఉంటుంది అది. కానీ అమ్మ అంటేనే అమ్మ, అది దయ, కరుణ మాత్రం ఈ ఒక సూక్ష్మంగా ఒక శక్తి ఉంటుంది. నేను నమ్ముతున్న కరుణ అమ్మ వరకు దయ. ఇవాళ మీతో మాట్లాడి ఈ శరీరం అనుభవించిన ప్రతి సుఖానికి ఆమె కారణం. నేనంటూ ఏ రకంగా ఒకవేళ రుణం అనే పదం, నాకు తల్లితో కూడా రుణం ఉండకూడదు చదువుకి. ఎందుకంటే 9.5 నెలల గర్భాన్ని బాడుక్కు తీసుకున్నాము. భార్య అనే స్థాయి నుంచి అమ్మ అనే బిరుదిచ్చి రుణం తీర్చేసుకున్నాం. తర్వాత అమ్మ అయింది కదా నేను పుట్టబట్టే కనుక ఓకే. అంతకంటే ఇంకా ఎక్కువ లోతుకి వెళితే ఆమె లేదన్న బాధ మమ్మల్ని బాధించి సొసైటీకి మమ్మల్ని పనికి రాకుండా చేస్తుంది. కనుక ఎక్కడో దగ్గర మేము కఠినంగానే తెంచుకోవాలి కంపల్సరీ. కాషాయం వేసుకున్నానే కాదు, వేసుకోకపోయినా తప్పదు మనకి అది. అలాంటి అమ్మకి నేనిచ్చే గౌరవం ఏంటంటే, ఒక్క అమ్మనే కాదు, ఇప్పుడు నేను చేస్తున్న కార్యక్రమాల అన్నదానం, ఆ అంత్యక్రియలు, ఆ ఆశ్రయం, మీరు ఏది చూడండి, ఆకలి తీర్చడం తెలియకుండానే ఆ ఉంటుంది అందులో. మన తెలుగు ఆల్ఫాబెట్లో మొట్టమొదటి అక్షరం ఆ లేకుండా నీకు జీవితమే లేదు, అవునా? అలాగే అమ్మ లేకుండా నీకు జీవితమే లేదు. అలాగే మన ట్రస్ట్కి ఆ లేకుండా అమ్మ అనే ట్రస్ట్ లేదు, అమ్మ లేకుండా మేము లేవు. మీరు భగవంతుని ప్రతిరూపం, ఇవన్నీ ఎన్ని మాటలనే చెప్పవచ్చు. పెట్టేటప్పుడు నా పిల్లలు కూడా అదే చెప్తాను. తాగి వస్తారు, ఒకరు 2 సార్లు అడుగుతారు, మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని కాదన్నాం. ఆ క్షణం కోపపడినా తప్పు కాకపోవచ్చు, కానీ ఆ కోపం కూడా ద్వేషంగా కాకుండా ఉండాలి. బాగా ఒత్తిడిలో ఉండడం వల్ల మీరు ఏదైనా కోపపడితే పడవచ్చు తప్పితే, అట్లాగా ఎదుటవాడికి మనం పెడుతున్నామంటే అయ్యప్ప ఒకటే కారణం, వాడిది మన దగ్గర ఉంది, వాడిది మన దగ్గర ఉంది. ఇప్పుడు పెడుతున్నామా, ఇస్తున్నామా? ఇస్తున్నాం, అయిపోయింది అంతే. మనకి అధికారం లేదు. ఇది ప్రతిసారి ఉంటుందంటే ఉండదు నాన్న. ఇది కొంచెం మనుషులం కాబట్టి కొంచెం కోపతాపాలు ఉంటాయి. దానికి ఒక విధంగా చెప్పాలంటే లోకాన్ని మేము క్షమాపణ అడగాలి. సేవకులు కానీ నేను కానీ ఎక్కడైనా ఒకసారి షార్ట్ టెంపర్ అవ్వచ్చు, తెలిసి కానీ తెలియక కానీ, అంత లేదు ఇప్పుడు అవ్వచ్చు. అది ఆ క్షణాన్న పని ఒత్తిడికి, ఆ క్షణ ఆ వ్యక్తి ప్రవర్తనకి తప్పితే ఆకలి మీద మాకు ఎటువంటి ఇది. అందువల్ల ఏంటంటే అందరూ చెప్పే మాటే, అది నేను ప్రత్యేకించి పెట్టాలని అయితే పెట్టలేదు నాన్న. చాలా మంది నన్ను ఎప్పుడు అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు 30 ఏళ్ళకి ఇన్ని సేవలు చేస్తున్నారు కదా, దీనికి ఇన్స్పిరేషన్ ఏంటని అడుగుతారు. ఏ టీవీ వాళ్ళని ఎవరైనా అభిమానంతో కూడా అడిగితే నేను చెప్తున్నది అదే, ఏ ఇన్స్పిరేషన్ లేదు, నేను వచ్చింది దీనికే. సూక్ష్మంగా నేను చెప్పే మాట ఏంటంటే, నా పుట్టుకు కారణం ఇదే, నేను చెయ్యాలి, వెళ్ళాలి అంతే. ఇంకా అసలు ఇంకెందులో ఎందుకు చేయాలని ప్రశ్న వేస్తే నిజంగా నా దగ్గర సమాధానం లేదు. ఎందుకు చెయ్యకూడదని వేస్తే నేను చెప్తాను సమాధానం.
ఎందుకు చేయకూడదంటే నేను తీసుకున్న తర్వాత ఇవ్వాలి కదా. ఇవ్వాలి అంటే కర్మ చేయాలి నేను. ఇప్పుడు మీరు అనొచ్చు, మీరు బయటికి చెప్తున్నారు కదా, కానీ చాలా అవార్డులు తీసుకున్నారేమో, చాలా పొగడతలు తీసుకున్నారేమో, కొన్ని మీకు కొన్ని లక్షల కోట్ల మంది నమస్కారం చేస్తారు కదా, అవి తీసుకున్నారేమో అంటే మానసికంగా కనీసం నేను ఒక నమస్కారాన్ని నేను తీసుకున్నా. ఇందాకల మాట చెప్తున్నా, నాది నీతైన జన్మ కానంటే మానసికంగా తీసుకున్నా. అలానే పడుకున్నప్పుడు ఒక కళ వచ్చింది నాకు ఈ బిల్డింగ్ నాకెందు ఉండిపోతే పోతుంది, లేకపోతే నేను పోయానాడికి నాకు ఒక 1000 కోట్లు ఉండాలి, ఇట్లా మానసిక కళలో కన్నా నేను తప్పుడు మనిషిని కింద లెక్క. ఎందుకంటే అంతకు మించింది నేను అనుభవిస్తున్నాను కదా. ఇప్పుడు నా వల్ల ఈ లోకంలో 10 మందికి నష్టం జరగచ్చు, ఒకవేళ 1,000,000 మందికి మేలు జరగవచ్చు. ఈ రెండింటికి నేను కారణం కాదు. నేను మేలు చేయలేదు, నేను వీళ్ళకి కావాలని నష్టం చేయలేదు. నేను కర్మ చేశాను, అందులో 1,000,000 మంది లాభం పొందారు. తెలియకుండా ఒకవేళ లేకపోతే తెలిసి కానీ 10 మంది కష్టపడ్డారు. నేను చేసేది దీనికి శిక్ష అనిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఇంకొకటి అంటే మేబీ మీరు అంతకుముందు కొన్నిసార్లు అడిగితే అలా చేయొద్దు అన్నట్లుగా చెప్పారు. ఒకవేళ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను లేకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా యూత్ యంగ్స్టర్ అన్నీ వదిలేసి ఇలానే మీలాగా ఒకవేళ బతుకుతాము అంటే మీరేమంటారు? నాలాగంటే ఇలాగా ఎలా అయినా ఇంకా అసలు ఏ సంబంధాలు పెట్టుకోకుండా? నేనే సంబంధాలు పెట్టుకోకుండా లేనే. ఇప్పుడు లేనే. సంబంధాలంటే మీ ఉద్దేశం ఏంటి? భార్య బిడ్డలు ఉంటేనే సంబంధమా? అలా అని కాదు, మామూలుగా మీరు ఎలా అయితే ఉన్నారో అలా ఎవరైనా. ఇప్పుడు నాలాగా ప్రపకొద్దని నేను అందరికీ చెప్తాను. ఎందుకంటే ప్రపంచం, మీకు కొంతమంది దేవుళ్ళ పేరు తెలుసు కదా, ఓకే, 2 దేవుళ్ళ పేరు చెప్పండి. 2 అయ్యప్ప స్వామి, రాములు వారు, వాళ్ళిద్దరే చెప్పండి. మీకు అయ్యప్ప అంటే ఇష్టం అనుకుందాం, నాకు తెలియదు. రాములు వారంటే అయిష్టం లేకపోవచ్చు, కానీ అయ్యప్ప అంత ఇష్టం మాత్రం కాదు. ఇప్పుడు ఇతన్ని తీసేద్దామా? మీ పెర్సెప్షన్, దట్స్ ఆల్. అదెందుకు నన్ను లోకానికి? సత్యం అనేది ఒకటే, నిందాలు అదే అంటున్నాను. ఇప్పుడు శవం అశుభం అయితే, మైల, కీడు, చెడు, చెత్త, భయం అయితే యూనివర్స్, విశ్వం మొత్తానికి అది భయం అవ్వాలి. దానివల్ల నష్టం. నా పిల్లలందరూ 30 ఏళ్ళకి నేను శ్మశానాన్ని బతుకుతున్నా. మీరందరూ దేవుడు అంటున్నాను నన్ను. మరి దయ్యం పట్టణంలో ఉన్నావు కదా నేను. కారణం ఏమవుతుందంటే, ఎక్కడ ఏది ఒకరికి తన బలహీనత వల్ల ఒక నష్టం జరిగిందో దాన్ని ప్రామాణికంగా తీసుకొని పుస్తకాలకు ఎక్కించారు. ఒకవేళ మీరన్నట్లు సైన్స్ కూడా చెప్తుంది దయ్యం ఉంది అని అనుకుందాం. ఒకవేళ ప్రపంచంలో ఏదైనా ఉండని గాక, నాకు సంబంధం లేదు కాబట్టి నేను దాన్ని పట్టించుకోను. ఇప్పుడు ఆ దయ్యం నా దగ్గరికి వచ్చింది అనుకోండి, అప్పుడు నేను చెప్తాను దయ్యం గురించి మీకు. అసలు మా జీవితాల్లో ఆ సబ్జెక్టే లేదు. ఇవాళ ఒక వ్యక్తి చనిపోతే మాది ఎక్కడ వరకు ఎందుకు నాన్న, ఈ మధ్యకాలంలో కంటిన్యూగా ఏం చేసాం, చిన్న చిన్న పిల్లలు చేసాం. ఇప్పుడు నిన్న మొన్న ఏంటవి, చిన్న పిల్లలు, మనుషులు కాకుండా ఎక్కడవి బంగారాల వీళ్ళలో పుడతాయి కదా, కొన్ని 100ల సంఖ్యలో ఉంటాయి పిల్లలు. అవి అక్కడే చచ్చిపోతాయి కదా, జబ్బుతోనో వైరస్తోనో. ఇట్లా మనిషికి చేసినట్లే గంగాజలం కాసిని తెచ్చింది, రుద్రాక్ష పెట్టి, విభూతి పెట్టి, నేనే నా చేతులతో అనే మంత్ర సహితంగా నేను చేస్తాను. ఇది నా అందుబాటులో ఉంది. అది అన్ని కుక్కలకి అన్ని ఆవులకి చేస్తానని నేను చెప్పట్లా. శవం అంటే నేనేమంటున్నానంటే, మీరు కీడు మైల ఇవన్నీ అంటున్నారు కదా, నేనేమంటున్నానంటే ఇవన్నీ కాదు, దేవుడు అని కూడా నేను గౌరవిద్దాం అంటున్నాను. ఎందుకంటే ఇంకంతకంటే మనం దానికి ఏం చేయలేం. మన నుంచి ఒక మేలు పొందింది అంటే అది లాస్ట్. ఆ ఫినరల్స్ ఏవైతే ఉన్నాయో ఇంకంతే. అలాంటిది సొంత తల్లి తండ్రికి బంధువులకి చెయ్యొద్దని శాస్త్రం చెప్తుందని మీరు కావాలని దూరం పెట్టేసి, లేదా మీరు దూరంగా ఉంటున్నారంటే నా వరకైతే నేను క్షమించుకోలేను. ఇంక అందులో రాజీ లేనే లేదు ఇంక అందులో. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బాబాయ్ ఇది లోకానికి చెప్పమంటారని. నేను ఇందాక చెప్తున్న ఏది లోకానికి నేను చెప్పను. లోకం ఇలాగే ఉంటుంది, మీరు ఆచరించమండి అంటే వితౌట్ డౌట్ చెప్తా, నేను ఆచరించనని చెప్తాను. ఇప్పుడు అలాగనే నాకు భక్తి లేదా శాస్త్రాన్ని నేను గౌరవించట్లేదంటే, వ్యక్తిగతంగా నేను 4 గోళ్ల మధ్య నా గదిలో నేను చేసుకుంటున్నాను కదా. ఒక విగ్రహాన్ని పెట్టుకుంటున్నాను, దేవతార్చన చేసుకుంటాను, 100 గుళ్ళనే నేను పట్టుకున్నవి అన్ని. అక్కడ అన్నదానం జరుగుతుంది, అభిషేకాలు జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. ఎవరెవరికి ఏది కావాలో అది ఈ చేతులతో భగవంతుడు చేయించాడు, అయిపోయింది అంతే.
నా వ్యక్తిగతంగా లోపల నాకు దేవతారాధన ఉంది, అది అవసరమా లేదా అంటే బలహీన పడేంత విగ్రహారాధన నాకు లేదు. నా తృప్తి కొద్దాలు చెప్పాను మీకు, రోజు ఇంట్లో అన్నం తింటున్నా, ఫ్రెండ్స్తో బయటికి వెళ్లి తింటాం. అలానే నాకు ఈ రూపం అంటే ఇష్టం. అది ఎలా ఇష్టం అంటే దానికి కూడా కారణం వెనకాల ఏదో ఉండే ఉంటుంది, మనకేం తెలుసు. అలాగ నేను ఒక మూర్తికి నా వ్యక్తిగతంగా విలువిచ్చి అంతవరకే. ఇప్పుడు నేను ఇంట్లో ఒక స్ఫటికలింగాన్ని అభిషేకం చేస్తున్నాను, ఒక 10 ఏళ్ళ తర్వాత పగిలిపోయింది అనుకున్నాం, అది కొంచెం బాధ కలిగింది, అయ్యే పగిలిపోయింది. ఒక వారం రోజులు మళ్ళీ తెచ్చుకున్నా, పగిలిపోయిన రోజు నుంచి మళ్ళీ కొత్తది వచ్చేంత వరకు ఈ వారం రోజులు దేవుడు లేడా అక్కడ? ఇంకా దేవుడు లేడు అనుకున్నావంటే నీకు నమస్కారం. దేవుడు ఉన్నాడు అనుకుంటున్నప్పుడు నీకు అదే ఆధ్యాత్మికత. అలాగని పూజించొద్దు అంటే నేను మళ్ళీ చెప్పను అన్నమాట. ఈ భక్తి అనేది బాగా గుర్తుపెట్టుకున్నాను. నాకు ఎక్కడ ఏ అది వ్యక్తిగతమే, లోకానికి ఏ ఒక్కరికి అధికారం లేదు రుద్దడానికి. ఇప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ అని శివుడికి అభిషేకం చేయాలని వేదం చెప్తుంది అనుకుందాం. ఒకవేళ ఈ 145 కోట్ల మంది జనంలో ఒక 2-3 లక్షల మంది తెలిసేమో అది. మరి మిగతా వాళ్ళు అర్హత ఉన్న, మిగతా వాళ్ళకి అర్హత లేదా అంటే అది ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళు. భగవంతుణ్ణి మంత్రంతో ఒక పద్ధతిలో అభిషేకించుకొని అర్చన చెయ్యు. అది తెలియకపోతే చెయ్యొద్దు అనడమే నాకు నచ్చట్లా. అన్నం ఎలా తినాలో నీకు చిన్నప్పుడు మీ అమ్మగారు నేర్పించారు. మీ అమ్మగారు నీకు నేర్పించినప్పుడు కుడి చేతులు తినాలి కదా, మరి కొంతమంది ఎడం చేతులు తింటారు ఇప్పటికీ. మీ అమ్మగారు కూడా మీకు నేర్పించలేకపోయారు, తెలియకుండానే మీకు అడాప్ట్ అయిపోయింది అది. ఇప్పుడు ఈ దోషం అందామా? ఏమీ తెలియని రోజుల్లో కూడా మీరు 1.5-2 సంవత్సరాల్లో కూడా అట్ట చేతులు పట్టుకొని ఈ చేతిని నోటి దగ్గరే పెడతారు, కన్ను దగ్గర చెవు దగ్గర పెట్టరు. చాలా జ్ఞానం ఉంటుంది నా లోపల మనకి. మనం అనుకుంటున్నాం మనం నేర్పిస్తున్నామని, ఉన్నదాన్ని చెడగొట్టుకుని ఉంటే చాలు మనం. వీటన్నిటికి కూడా బయట వినడానికి చాలా మంది నా మీద కక్ష పెడతారు. కానీ సొసైటీలోకి వచ్చి 24 గంటలు ఇలాగే బ్రతికితే అప్పుడు ఆ పెయిన్కి నేనేం చేస్తున్నానో అది అర్థమవుతుంది. ఇప్పుడు జగన్దారి గవర్నమెంట్లో స్క్రోలింగ్, ఈ రోజు ఏపీలో 3 శవాలని. ఆ రోజు నేను మే 2 అనుకుంటా బహుశా, ఇక్కడ నేను 55వ శవం చేసి మధ్యాహ్నం 12:15కి కారు వేసుకుని వైజాగ్ బయలుదేరాను. ఒక పిల్లాడు కరోనా చనిపోతే అక్కడ శ్మశానంలో 171వ శవం అది. ఇలాగా 50-60 వేల ఒక్క రోజులో ఏపీలో చచ్చిపోతే 3 శవాలను వేస్తున్నారు. ఇది మీరు అనిపిస్తుంది లోకం అంతా తెలిసిది, కానీ వాస్తవం చెప్పకపోవడం వల్ల జనం లైట్ తీసుకున్నారు. ప్యానిక్ అయ్యి ఓట్లు పడమేమో అని రాజకీయం అనుకున్నారు వాళ్ళు. వీళ్ళకి విషయం తెలియక లైట్ తీసుకొని అందరూ కరోనాకు బలైపోయారు. మేము చెప్తే మీరు వింటారా? మనం చెప్పనిచ్చారా? కానీ ఎవరెవరికి ఏ రాజకీయం కారణమైందో చావుకి 100కి కోట్ల జనములు మనం అనుభవించే తీరాలి. రాజకీయం అనగానే పదవి అనుకోకుండా బాధ్యత అనుకున్నాం అనుకోండి, ప్రతి పెయిన్, ఇప్పుడు చావు నీ ఇంట్లో జరిగితే ఎలాగుంటుంది, అది ఇంటి ఎదురువాడు కూడా ఉంటుంది. అది నువ్వు ప్రతి చావుని నువ్వు అనుభవించు, ప్రతి ఆకలి నువ్వు అనుభవించు. ఊర్లో శ్మశానం లేదు, నీ ఇంట్లో శ్మశానం, మీ ఏరియాలో శ్మశానం లేకపోతే మీ అమ్మ నాన్న చెప్పి ఎక్కడ తీసుకెళ్తావు? ఆ బాధ అనుభవించే కదా. నీకు ప్రభుత్వానికి ₹1 ఖర్చు లేకుండా, ఒక్క ఎంప్లాయ్ అవసరం లేకుండా, మంచి వాళ్ళు 4 మాటలు చెబితే, నేను మీకు చెప్తున్నాను కదా, ఇప్పుడు మీరు చుట్టుపక్కల 10 శ్మశానాల్లో బాగా చూపించండి అంటే నేను చూపిస్తా మీకు. వాళ్ళని నేను వెళ్ళి మోటివేట్ చేస్తా. ఇనీషియల్గా వాళ్ళకి ఎంత కావాలో కొంతలో కొంత నేను సాయం చేసే ముందు ఫౌండేషన్ స్టార్ట్ చేయిస్తా. ₹1 అవుతుంది. ఎందుకు నిలబట్టలేదంటే శ్మశానాల జోలికి వెళ్ళొద్దని ఇంట్లో చెప్తారు. ఆ రాజకీయ నాయకులు కూడా ఇంట్లో చెప్తారు, మరే మనకు ఖర్చు రాదురా, మీ నాన్న ఎలాగే చేస్తే మీ నాన్న చచ్చిపోయాడు, మన ఆస్తి అంత అలాగైపోయింది. ఇప్పుడు మరి ఆస్తులు పోవలసిన అందరినీ ఒకసారి శ్మశానం తీసుకెళ్ళిపోతాయి కదా. మరి అదే శ్మశానంలో బతుకుతున్న మేము బాగానే ఉన్నాగా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సేవ చేస్తూ. బాబా గారు, ఫైనల్ క్వశ్చన్. గతంలో ఈ వేమవరంలో కోటిలింగాల గుడి కట్టక ముందు ఒక మాట చెప్పారు. సో దాని వెనకాల ఉన్న ఒక రీజన్ ఏంటి, ఎందుకు కట్టాలనుకుంటున్నారని. సో ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి ఇంకా కన్స్ట్రక్షన్ కొన్ని జరుగుతూ ఉన్నాయి. సో దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి?
దాదాపు 2-3 కోట్ల గుళ్ళే ఉంటాయి భారతదేశంలో. ప్రత్యేకించి నేను కట్టి అదనంగా నేను దేశానికి నేను మేలు చేసేది ఏం లేదు. ఇది రెండోది అంటే అది కొంతమందికి మాత్రమే ఆ గుడి అనేది ఉపయోగం. చనిపోయిన నా తల్లి సాక్షిగా నేను వేమవరం ఆ గుడిలో భాగస్తున్నైన కారణం ఏంటంటే ఏదో ఒకనాటికి పూర్తవుతుంది కదా. ఇప్పుడంటే నిర్మాణం కాబట్టి ఎవరైనా వస్తే ₹1 వారి ఇవ్వడం తీసుకోవడం ఏదో జరుగుతుందేమో. కంపల్సరీ పూర్తవుతుంది ఒకనాటికి. హుండీ కూడా ఉండకూడదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. భక్తుడు వచ్చి ₹10 అందులో వేయకూడదు. అలాగే పళ్ళు పూజారికి కావాల్సిన జీతం కూడా దేవస్థానం ఇవ్వాలి. పళ్ళు అది ఉండకూడదు. ప్రసాదాలు, రుద్రాక్షలు, పుస్తకాలు అమ్మడాలు ఇలాంటివి ఏమి ఉండకూడదు. భోజనాలు పెట్టినా భోజనాలు కింద రేటుని అమ్మకూడదు. బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ సంవత్సరానికి ఒత్తులకి, ఆయిల్కి, అన్నదానానికి వీటికి అనుకుందాం వరకు ₹1 అవుతుంది అనుకున్న ఎగ్జాంపుల్. అదనంగా ఇంకొక 1 కోటి భయం వేస్తే ఒకవేళ 2 కోట్లు ఉండొచ్చు. 100,000 కోట్లు బ్యాంకులో ఉండకూడదు. మరి ఒకవేళ అయ్యప్ప ఒకనాటికి వచ్చాడు, ఈ మందిరానికి వచ్చి దండం పెట్టుకున్న తర్వాత మాకు అన్నీ జరిగినాయి అంటే వాళ్ళు మేము ఒక 100 కోట్లు సంపాదించుకుని అందులో ₹1 ఇవ్వదలుచుకున్నామని వచ్చారు. వస్తారు, వేల మంది ప్రపంచవ్యాప్తంగా వస్తారు. మరి అదేంటంటే 100% వాళ్ళు మేము పట్టుకొని మాచర్యకు ఒక 60 కిలోమీటర్ల దూరంలో జెండాపెంట అని ఒక గ్రామం ఉందండి. అక్కడ మెడిసిన్ కూడా లేదు కనుక రోడ్డు వేయించండి, దానికి ఒక 50 లక్షలు అవుతుంది అని. మా అమ్మ ట్రస్ట్ పేరు, కోట్లింగాల పేరు వద్దు, అసలు మేము రాము, మీకు చూపించదా, మీరే రోజుకొని మీ బోర్డులు మీ పేర్లు పెట్టుకోండి అని వాళ్ళు కాళ్ళు పట్టుకొని బతిమాలుతాం. స్కూల్స్ లేని చోట స్కూల్స్. ఒకవేళ మీరు అనుకున్నట్లు బాబా మీరు ఉన్నారు, మీ ఆశయాలు ఒకవేళ ఇలాగ జరగలేదు, తర్వాత వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇలా లేకుండా మామూలుగానే 1,000 కోట్లు ఫండ్ పెట్టుకున్నారు ఇట్లా అంటే గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ గుడిని సీజ్ చేయమని. మీ దాంట్లో కలుపుకోవడం కాదు, సీజ్ చేసేసేయండి. దేశంలో ఒకటి అలాగ జరిగితే మిగతా వాళ్ళకి భయం ఉంటుంది. దేవుడి మీద, అనాథులు, వృద్ధుల మీదే డబ్బు సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు దీనికి ఒక చట్టం వచ్చి శిక్ష వేరుగా ఉండాలి. ఇప్పుడు మీరు అనొచ్చింది పెద్ద పెద్ద మాటలు ఎందుకు అని. ఆశయాలతోనే చాలా మందిరాలు నిర్మాణం జరిగినాయి, అవి ఆశలకు పోయి నాశనమైనవి. ఇవాళ సనాతన ధర్మం విలువలు కోల్పోయింది. అదే రిపీట్ అయితే ఇవాళ మళ్ళీ నా ద్వారాదే తప్పు జరిగినట్టు కదా, అది జరగకూడదు. ఇప్పుడు ఒకవేళ అనుకుందాం, ఇప్పుడు మీకు జరుగుతున్న అట్లా మీరు అనుకునేది జరుగుతుందంటే 1% కూడా జరగట్లేదు. నేనే చెప్తున్నాను కదా. ఎందుకు జరగట్లేదంటే ఎలాగైనా కానీ ధర్మం అంటూ పాటిస్తే కొంచెం లేటుగా అయినా పని పూర్తవుతుందని నాకు ఒక నమ్మకం. 31 ఏళ్ళగా ఈ ఆశ్రమం అలాగే నడుస్తుంది. మిగతా వాళ్ళకి అది లేదు. డబ్బుతోనే కట్టాలి కనుక డబ్బుకి ఈ మార్గాలు ఉన్నాయి కాబట్టి, ఇందులో ధర్మం ఉంది కాబట్టి ఏదో ఆలోచిస్తున్నారు. ఇవాళ మనం ఎవరిని ఏమీ అనలేం. అది మరి బాధపడుతుందంటే బాధ ఏంటి? నరకమే, బతుకుండగా సావడమే. మనం ఇలాగే అని ఎందుకు అనుకున్నట్టు మూర్ఖత్వం, అహంకారం కాదు. ఇలాగే వెళితే ఇది ఒకనాటికి ఆదర్శం అవుతుంది. ఎలాగలా వెళితే అదే ఆదర్శం అవుతుంది. ఇంకా ఆదర్శం అయ్యేదానికి చెత్త ఎందుకు? దాన్ని ప్రత్యేకించి మన ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒక జీవిత కాలము, ఒక మనిషి ఆయుష్ను దానికి దారవేయాల్సిన అవసరం లేదు కదా. ఒక మనిషికి ఒక మాట ఇచ్చామంటే అయ్యప్ప మందిరానికి సంబంధించి కానీ ఏదైనా ఆశ్రమం నుంచి, ఒకవేళ నువ్వు నిలుపుకోలేదు అంటే ఇంకా అంతే. అది సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అది ఇప్పుడు ఒక గుడి కట్టడానికి 4 అబద్ధాలు ఆడే డబ్బు తెప్పి వసూలు చేస్తాం అనుకుందాం. ఒకవేళ అనుకుందాం, గుడి కట్టడం పుణ్యకర్మ, డబ్బు ఎలాగైనా ఇది చేయడం అధర్మం. అధర్మంతో కట్టినది గుడి ఎట్ట అవుతుంది? ఒక లాడ్జి అవుతుంది. అది భౌతిక కట్టుబడి అవుతుంది. మా అందరూ ఇలాగే కడుతున్నారు. ఒకరి సంగతి నీకెందుకు? నువ్వు బాస్పట్లు వేసుకొని కూర్చుంటే ఈ పనులన్నీ సాగిపోతున్న శక్తి ఒకటి ఉంటున్నప్పుడు ధర్మంగా ఇక నీకు ఈ భౌతిక భయాలు ఏడా? ఇంతకాలంలో కట్టాలి, అంతకాలంలో కట్టాలంటే కట్టుబడులు అయితే కట్టుకోవచ్చు. మహత్తర కార్యాలు అంతకాలం కాదు, ఎంతకాలం పడుతుంది. ఒకవేళ ఈ తరంలో నా వల్ల కాకపోవచ్చు. అది నెక్స్ట్ మీ బోట్ పిల్లలు ఎవరో చూసుకుంటారు దానికి తగ్గ వాళ్ళు వస్తారు. దాడి తప్పి మనం కట్టాల్సినంత. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఒక గుడికి నేను మీ దగ్గర నుంచి అప్పుడు ఆ కోట్లింగాల గుడికి అనుకుందాం, అడిగితే నా మాట మీద గౌరవించి ఒక ₹1000 ఇచ్చారు.
ఆ 1000 రూపాయల్లో చివరి రూపాయి వరకు ఆ గుడికి అనుకున్న ప్రకారం వాడామనుకోండి, అందరం బాగుంటాం, ఇబ్బంది లేదు. ఒకవేళ అందులో కొంత నేను తిని కానీ నా వాళ్ళతో తినిపించి కానీ అది అధర్మానికి వాడాను అనుకుందాం. ఒకవేళ ఏ వ్యక్తి అయితే ఇచ్చాడో ఆ వ్యక్తి తాలూకు కుటుంబం ఉంటుంది కదా, కుటుంబంతో అంతర ఉసురు నాకు తగులుతుంది. ఇవన్నీ నమ్మొచ్చా బాబా అంటే ఇవాళ నేను అనుభవిస్తున్నవి అవే. ఇప్పుడు ప్రత్యేకించి మన పాపా చేసిన పనేం లేదు, సరిగ్గా ఆర్గనైజ్ చేయకపోతే పాపాలే మనం అనుభవించేది. ఇప్పుడు ఏదో ఒక గుడి కడతాము, ఏదో ఒక బడి కడతాం, ఏదో ఒక ఆశ్రమం పెడితే ఇలాగ ఉండాలని కోరుకుంటామంటే మనం దానికి అలా శ్రమ పడ్డాం. అలా కాదు, ఇది ఇలాగే వెళ్ళాలంటే ఇది ఇలాగే నడవాలి, ఇలాగే వెళ్ళాలి, కుదరదు ఇవన్నీ కూడా. అంటే అందరిది ఇదా చెప్పిన 800 కోట్ల మంది జనాభా ఉన్న ఈ ప్రపంచంలో ఇద్దరి మనస్తత్వం ఒకలాగా ఉండదు. అలాంటిది మరి మనలాగా మిగతా కూడా వెళ్ళాలంటే ఒకవేళ వాళ్ళే కరెక్ట్ ఏమో మనకు తెలియదు కదా. కానీ అలాగనే మనం మార్చుకోవాలి. ఇందాక మీకు మరి తన తల్లి గర్భం మీద ప్రమాణం చేసి చెప్తున్నా, భక్తులు రావాలి అంటే సాధన వేరు నాన్న, అది ఆధ్యాత్మికంగా దాన్ని పట్టుకుంటారు. ఇది దేనికి అంటే కోట్ల మందికి కనీసంలో కనీస అవసరాలు, విద్య, వైద్యం, రోడ్లు, నీళ్లు, ఇలాంటి కనీసం దానివల్ల నెరవేరాలి. ఇప్పుడు వ్యవహారంలోనే ఫ్రీ క్రిమేషన్ పెట్టాము, మరి ఎంతవరకు సాగుతుందో మరి తెలియదు. మనం ఎవరు చనిపోయినా అక్కడ కూడా మన ఖర్చులతోనే దహన సంస్కారం చేస్తాము. అంటే ఇంకా నిర్మాణ దశలో ఉంది కాబట్టి ఏ వాగ్దానాల్లో పూర్తి చేయలేం. ఒక చిన్న ప్రజా వైద్యశాల పెట్టాలనే ఆలోచన అది సాధ్యపడలేదు. అందువల్ల త్వరలో ఒక అమ్మాశ్రమం తరఫున పెడదామని ఆలోచన చేస్తున్నాం. అది కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ పేరు మీదే. అంటే పేరు బయటికి అమ్మా ట్రస్ట్ ఉంటుంది, కానీ మానసికంగా బిర్సా ముండా పేరు పెట్టాలని ఒక ఆలోచన. ఎందుకంటే ఆయన అప్పట్లోనే ఈ మత మార్పిడిని వ్యతిరేకించాడు. ఆయన మతం మారి ఆ మతం వాళ్ళు ఎందుకు మార్చారో తెలుసుకున్న తర్వాత మళ్ళీ అందులోంచి ఇందులోకి వచ్చి ఇవాళ మనం వాపసి గారు అంటున్నాం కదా, అలాగా అప్పట్లోనే ఆయన చేశారు. అలాగే ఏమీ చదువు లేని ఒక అతను ఎంత విప్లవం తీసుకొచ్చి ఎంతమంది జీవితాలు వెలుగు తీసుకొచ్చాడు అతను. ఇవాళ మనకి ఎన్ని చేయొచ్చు నాన్న. ఇవాళ మనకున్న వనరులు ఇది లేదు అనడానికి లేదు. ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామే కాదు, సహకారంగానే అద్భుతంగా ఉంది. అది మనం ఎంచుకునే దారిని బట్టి ఉంటుంది అది.